ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో, ఈరోజు మనము కామాఖ్య సీరీస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ ఈ కామాఖ్య సీరీస్‌లో మనం కంప్లీట్‌గా కామాఖ్య దేవత గురించి అంటే హిస్టారికల్ ఆరిజిన్ నుంచి కంప్లీట్ దశమహావిద్యలు అండ్ మొత్తం ఏ టు జెడ్ మనం కామాఖ్యలో జరిగే ప్రతీదీ కూడా డిస్కస్ చేద్దాము. ఇది ఎంతవరకు వస్తుందో నాకు గూడా తెలీదు గానీ, బట్ స్టార్ట్ అయితే చేశాను పార్ట్ 1 అని జెప్పేసి. మాక్సిమం ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ట్రై జేస్తానండి. సో, మనము ఇప్పుడు ఫస్ట్ కామాఖ్య దేవి యొక్క లేదా అస్సాం అక్కడున్న కంప్లీట్ ఇదేమంటారు భక్తి చరిత్ర అంటే డివోషనల్ హిస్టరీ మనం ఒకసారి తీసుకుంటే, ఇక్కడ అస్సాంలోనండి ఈ మతపరమైన ఆచారాల చరిత్రను మనం కొంత మేర అంటే ఖచ్చితత్వంతో అయితే ఎక్కడ మనకు ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. కొంతమేర మటుకు మనం వివరించుకోవచ్చు. ఎందుకంటే దీనికి బేసిక్‌గా పురావస్తుకు సంబంధించిన ఆధారాలు దొరక్కపోవడమే పెద్దగా. ఎందుకంటే కామాఖ్య దేవి యొక్క ఆరాధన ఇప్పటి వరకు ఎలా పెరిగింది అంటే, ఆ సాధారణ పరిణామాన్ని కూడా ఇక్కడ నేను మాక్సిమం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బేసిక్‌గా మనకు ఆ పురావస్తు ఆధారాలు దొరకకపోవడం వలన ఇదంతా కూడాను సంభవిస్తుందనమాట. అంతెందుకంటే మనకు గౌహతి విశ్వవిద్యాలయం కూడా ఒక ప్రయోగాన్ని నిర్వహించింది. దీని ప్రకారము దాదాపు అంటే ఆలయం కింద పొరల్లో దాదాపు 3000 సంవత్సరాల పురాతనమైన ఆ ఇన్ఫర్మేషన్‌ని కూడాను వీళ్ళు సేకరించారు. అది దాదాపు బీసీఈ అనమాట. దాదాపు 3000 బీసీఈ అనుకుంటా. 2200, 3000 బీసీఈ ఆ మధ్య కాలంలో ఉన్న పురాతన ఆధారాల్ని కూడా గౌహతి విశ్వవిద్యాలయం వాళ్ళు సేకరించారు. ఇది ఒక బెస్ట్ స్టెప్ అనుకోవచ్చనమాట. అక్కడ కూడా మనకది ఇతిహాసాలతో కూడా కూడుకొని ఉంది అనేది మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉందనమాట. అంతేకాకుండా ఇక్కడ తొలినాళ్లలో అంటే ఈ అస్సాం తొలినాళ్లలో ఇది ఒక ఆసియాటిక్ అనే మాట్లాడే భాష ఈ అస్సామీ అనేది అక్కడి నుంచి వచ్చిందనమాట. అంతేగాని అంతే అంతే అండ్ వీళ్ళ అంశాలు కూడా కంప్లీట్‌గా ఎలా ఉంటాయంటే, గిరిజన ప్రజలతో మమేకమైన జనజీవితమే ఎక్కువగా మనకు ఈ అస్సాం దాంట్లో కనబడిస్తుందనమాట. శివశక్తి ఆచారాలు కూడా ఇక్కడ సర్వసాధారణము. ఇది ఇప్పటి నుంచే కాదండి. దాదాపు మెగాలిథిక్ కాలం నుంచి కూడా అస్సాంలో ఆ మెగాలిథిక్ టైంలో ఉన్నవి కూడా మనకు బయటపడ్డాయి. అంతేకాకుండా అనేక తవ్వకాలు చేశారు. అస్సాంలో మనకు కామాఖ్య దేవి గుడి గాని, కొంచెం ఎంటైర్ పరిసరాల్లో కూడా అనేక తవ్వకాలు జరిగినప్పుడు మనకు లింగాలు ఎక్కువ బయటపడినాయి. అంటే పురుష లింగం అనేది ఆ ఆకారము, తర్వాత యోని ఇవి కూడా మనకు బయటపడడం అనేది మనకు పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఇక్కడ మాట్లాడే వాళ్ళు కూడా టిబెట్, బర్మన్ ఇవి కలగలిపిన రకంగా ఉంటుందనమాట ఈ అస్సాం నాగరికతలో. అంటే ఈ అస్సాం యొక్క భాషలో నాగరికతలో కాదు భాషలో అండ్ ఆ ఇన్‌ఫ్లుయెన్సెస్ కూడా మనకు కనిపిస్తా ఉంటాయి. ఇక్కడ ఇంకోటేంటంటే మనకు మామూలుగా ఈ ఆర్యన్, ద్రవిడియన్ ఇట్లాంటి వీటి ఫలితంగా ఏమైందంటే దాదాపు మనకు సీఈ 4థ్ అంటే 4వ శతాబ్దము నుంచి కూడాను ఇది అంతా కూడాను ఒకే చోటికి రావడం జరిగిందనమాట. అంటే హిస్టరీనంతా కూడాను వాళ్ళు కొంచెం ఏకీకృతం చేయడం స్టార్ట్ చేసినారు. అప్పుడు ఈ విధంగా ఏమైందంటే మనకు కామరూప రాజ్యము అనేది ఒకటి ఇది చేయబడింది. కామరూప అంటే ఎందుకంటే ప్రగ్జ్యోతిష్యపుర్ తర్వాత కామరూప అనేది అస్సాంకున్న మేజర్ నేమ్స్. అవి ఎలా అనేది కూడా నేను చెప్తాననమాట. సో, ఇక్కడ అప్పటికే ఒక విధమైన ఒక మతం అనేది మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఒక రకమైన అదేమంటారు మత నిర్మాణము అనేది కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. నెమ్మదిగా అది కొంచెం రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. ఆర్యవాదము ప్రారంభమైంది. దీంతోటి మనకు నరకాసురుడికి కూడా కొంచెం ముడిపనుంది. ఎందుకంటే ఈ ఆర్యవాదం, నరకాసురుడు ఇదంతా కూడాను ముడిపనుంది. ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటంటేనండి, ఈ నరకాసురుడు మాతృస్వామ్య వ్యవస్థ అనేది ఆయనకు బేసిక్‌గా ఎక్కువగా కనపడిస్తుంది. ఎందుకంటే నరకాసురుని యొక్క అసలైన చరిత్ర మీరు తెలుసుకున్నప్పుడు ఆయన భూదేవికి పుట్టాడు గదా! తర్వాత అక్కడ మాతృస్వామిక వ్యవస్థ లక్షణాలనేది నరకాసురుడు ఉన్నప్పుడు ఎక్కువగా కనపడిస్తాయి. అర్థమైందా అండి? ఇప్పుడు ప్రగ్జ్యోతిష్‌పుర అనేది ఉంది. నరకాసురుడు రాకముందు ఆ ఏరియాకు. కానీ ఆ ప్రగ్జ్యోతిష్‌పుర అనేది
ఈ ప్రగ్జ్యోతిష్‌పుర్ అనేదండి మనకు నరకాసురుడు రాకముందు ఉన్న పేరనమాట. దీనికైతే అంటే మనకు ఆ ప్రగ్జ్యోతిష్‌పుర ఎలా వచ్చింది అనే దానికైతే ఆధారాలైతే మనకు లేవు. తర్వాత నరకాసురుడొచ్చేసి కామరూపగా మార్చాడు. యాక్చువల్లీ మన్మధుడు వచ్చినప్పటి నుంచి అది కామరూపగానే పిలుస్తున్నారు. తర్వాత ప్రగ్జ్యోతిష్‌పుర్ అయింది. తర్వాత కామరూపగా మారడం అనేది జరిగింది. బట్ వీటి పట్ల మనకు ప్రాపర్‌గా లిఖిత పూర్వక ఆధారాలనేవైతే మనకు కనపడడం లేదు. తర్వాత మనకు 16, 18వ శతాబ్దాల మధ్య మనకు కోచ్ డైనాసిటీ లేదా అహోం రాజులు ఈ స్థానిక ప్రజల యొక్క సాంస్కృతిక మరియు మత విశ్వాసాలను వీళ్ళు క్రోడీకరించడం ప్రారంభించారనమాట. అప్పుడు మనకు కామరూపలో మతపరమైన వాతావరణము ఇవన్నీ కూడాను ప్రాపర్ ఒక షేప్ అనేది తీసుకోనుంది. అంతెందుకండి మనకు ఢిల్లీ సుల్తానులు మనకు వాళ్ళు వచ్చినప్పుడు కానీ అక్కడ ముస్లిం జనరల్స్ వాళ్ళు కూడా ఆలయాన్ని ధ్వంసం చేశారు అని కూడా కొన్ని ఆధారాలున్నాయి. తర్వాత ఇద్దరు కోచు డైనాస్టీలు అంటే అక్కడున్న రాజులు కూడాను మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం అనేది చేశారనమాట. తర్వాత కొంతమంది ఈ ముస్లిం దాడులు తట్టుకోలేక కొంతమంది బ్రహ్మపుత్ర నదిలో కూడా ప్రవేశం చేస్తారు 16వ శతాబ్దంలో అనేది కూడా ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ కామరూప కామాఖ్య శక్తి తను తాను రక్షిస్తూ ఉంటుంది. అంటే సెల్ఫ్‌గా ఆ రక్షణ అనేది జరుగుతా ఉందనేది మటుకు సుస్పష్టంగా అర్థమైపోతుంది. తర్వాత మనకు ముఖ్యంగా చెప్పదలుచుకుంటే కాళికా పురాణము అనేది ఎక్కువగా కామాఖ్యాదేవిని ఒక రకంగా ఒక రకంగా అది అంటే ఆరాధనా విధి విధానాలు ఎట్లా అనేది నిర్దేశం చేసిందండి. ఇది మరి ఆర్యులు చేశారా? మత విశ్వాసాలా? అనేది మనం పక్కకు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే దేవతల దగ్గర మనం డీల్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఈ హిస్టారికల్‌గా పెద్దగా ఆలోచించకపోవడమే ఉత్తమం అన్నమాట. తర్వాత ఇక వరుసగా కామాఖ్యకు బలి ఇచ్చే సాంప్రదాయాలు నరకాసురుడి కాలం నుంచి కూడా కొనసాగుతున్నాయనేది ఉంది. ఇప్పటికీ కూడాను అక్కడున్న పంతుళ్ళు నరకాసురుడి యొక్క అప్పుడున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ క్లాన్‌లో వాళ్ళే వస్తున్నారని కూడా చెబుతా ఉంటారు. తర్వాత కామాఖ్యాదేవి ఒక ప్రచండ శక్తిగా అక్కడ ఆవిర్భావం అనేది జరిగింది. తర్వాత కోచ్ డైనాసిటీ 16వ శతాబ్దం కానీ, లేదంటే అహోం రాజులు గాని 13, 19 శతాబ్దాల మధ్యలో అనేక మంది ఈ శక్తివాదాన్ని బలమైన ముద్ర అనేది వేయడం అనేది జరిగిందనమాట. మనకు కామాఖ్యలో ఇప్పుడున్న అంటే ఆ గోడల మీద శిల్పాలు కానీ ఇవన్నీ మనం చూసాయంటే, ఇక్కడ జైన ట్రెడిషన్ కూడా మనకు టిబెటియన్ కల్చర్స్ కూడా మనకు కనిపిస్తాయండి. టిబెటియన్ కల్చర్ మనకు ముఖ్యంగా తారాదేవికి వెళ్ళేటప్పుడు మనకు ఆ స్టెప్స్ మీద కనిపిస్తాయనమాట. మెయిన్‌గా ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ మీద బాగా కనిపిస్తాయనమాట. తర్వాత ఇక 15, 16వ శతాబ్దంలో అదే కాలంలో కూడాను మనకు కామాఖ్య దేవత దీంతో పాటు మనకు నవ వైష్ణవ మతము అనేది కూడా అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది శంకర దేవుడు, శ్రీమంత శంకర దేవుడు అనే ఆయన ఈ నవ వైష్ణవ మతాన్ని కూడా అక్కడ ప్రవేశపెట్టాడు. బట్ నెమ్మదిగా అదైతే తుడిచిపెట్టుకుపోయిందనమాట. కానీ ఇప్పటికి అక్కడెక్కడో కొంతమంది దాన్ని పాటిస్తూ ఉన్నారు అని కూడా అంటారనమాట. ఇక మనము కామాఖ్యాదేవి యొక్క పార్ట్‌కొస్తే ఇక్కడ శరణాగతి, భక్తి ద్వారా తాంత్రిక విధానాల ద్వారా మనం ఆ సబ్మిషన్ జరిగినప్పుడు మనము అత్యున్నత స్థాయికి చేరుకుంటాము అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకు అర్థమైపోతుందండి. సో, ఇలా మనము కామాఖ్యాదేవి గురించి అంటే ఆ అస్సోమ హిస్టరీ అనేది మనకు అర్థమైపోతుంది. అంటే నేను జనరల్ హిస్టరీ చెప్తున్నాననమాట. కామాఖ్యాదేవి యొక్క చరిత్రలో మనం ముఖ్యంగా గిరిజనుల పాత్రనే ఎక్కువగా ఉందండి. ఆ కాలంలో అంటే అప్పట్లో ఆ లింగ ఆరాధన కానీ, యోని ఆరాధన కానీ ఇవన్నీ కూడాను మనకు ఆ గిరిజనుల యొక్క వాటి నుంచి ఎక్కువగా ప్రబలడం అనేది జరిగింది. తర్వాత ఆ ప్రాతినిధ్యం అనేది కంప్లీట్‌గా స్త్రీ శక్తి ఆధారితంగా మనకు విలసిల్లిందనమాట. సో, ఏది ఏమైనప్పటికిని ఈ స్టోరీ అనేది ఇలా ఉంటుంది. మనకు అస్సోం గురించి ఏ డైనాసిటీస్ ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి అనేది ఇది అనమాట. సో, తర్వాత మనము ఆదిశక్తి అంటే ఎవరు? ఏంటి? శక్తి స్వరూపాలు ఎలా ఉన్నాయి? అనేది మనం ఎంత వీలైతే అంత కామాఖ్య దేవిని మనం ఎక్కువగా టెంపుల్ అండ్ ఆ శక్తి దేవతల్ని డిఫరెంట్‌గా మనం అనలైజ్ చేస్తామండి.
సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.